రాత్రి బాగా పడింది వర్షం, ఫుల్ వర్షం. రాత్రి ఫుల్ వర్షం పడింది. ఏంటండి 24 మేము అమ్మట్లేదే. 24 అమ్మట్లేదు మేము. అమ్మట్లేదా? సిగరెట్ల వరకే. సిగరెట్లు వేసుకుంటారా? సిగరెట్లు తీసుకుంటారా అంటున్నా. చిల్లర లేదే. చిల్లర ఉందమ్మా 2 యాభైలు. అడిగింది అరే 25 సరిపోతాయి. 20 చాలుగా వస్తుంది. చిల్లర ఎంత ఎత్తుకెళ్ళింది? 100 చిల్లర ఉందా? రారా 20 అందా 40? ఇటు ఇస్తాటి. నీ కాడ ఉండగా ఏమనుకుంటానే. లేవులే పట్టుకో. ఇస్తా తీసుకో. ఇస్తాలే తీసుకో. ఫోన్ కొడతావా? కొట్టు. అదిగో ఒప్పులు పట్టింది బాగా. సరుకు రాత్రి తీసుకొచ్చాం. ఏం బేరం లేదు, ఏమీ లేదు. బేరాలు ఎవరికి లేవు. బేరాలు బేరాలు కొత్త సరుకు తెచ్చాం కదా. కొత్త సరుకులు పిల్లలు తినేవి. కొత్త సరుకులు వేసాము. డబ్బాలు బాధ భరించలేకపోతున్నాం. గోల అసలు కొట్టుకాడ ఉండలేకపోతున్నాం. రోజు మేము వీడియోలు పెడుతున్నాం కూడా. అందరూ వచ్చి మమ్మల్ని అడుగుతున్నారు, మీరు చెప్పండి. మేము ఏం చెప్తాము? అలాగే నొప్పి పుట్టిపోతుంది. కూర్చోలేకపోతున్నా కొట్టు దగ్గర. నరాలు బయలుపోతున్నాయి. వాళ్ళకి 4 రోజులు ఎక్కువైపోయింది తలనొప్పి. ట్యాబ్లెట్లు పని చేయట్లా, ఏం చేయట్లేదు. కొత్త సరుకులు అన్ని రకాలు వేసాం. కొత్త సరుకులు పిల్లలు తినేవి. పిల్లలు అంటే ఏముంది, పెద్దలు కూడా తినేవి. అందరు తింటారులే, అందరు తినేయే. పిల్లలు అనే కదా అందరు తినచ్చు. సౌండ్ కూర్చోలేకపోతున్నాం. తలకాయ ఎక్కువ నొప్పిగా ఉంటుంది. అసలు నరాలు పగిలిపోతున్నాయి. అన్నం తినలేకపోతున్నాను. ముందు తలనొప్పి వల్ల అన్నం కూడా తినలేకపోతున్నాను. అన్నం కలుపుకోవటం పడేయటం. వికారంగా ఉంటుంది. తలనొప్పికి వికారంగా ఉంటుంది. అసలు వాంతికి వచ్చినట్టే ఉంటాం.
సౌండ్లు డబ్బాలు అమ్మ డబ్బాలు చేస్తున్నారు. ఏం బాధ తలకాయ నొప్పి, విపరీతమైన తలనొప్పి. ఎవరో అడగట్లేదు, మాట్లాడట్లేదు. మేమే మాటికి ఎందాకని చెబుతాం. మేము అడుగుతున్నామని చెబుతుంటే ఏమంటున్నారంటే వెళ్ళి కంప్లీట్ ఇచ్చుకోపో అంటున్నారు. నన్ను వెళ్ళి కంప్లీట్ ఇచ్చుకుంటే ఒకదాన్నే ఇచ్చేది. ఇది ఊరు కాదు, ఊరు వాళ్ళందరూ చెప్పాలి కదా. ఎవరు చెప్పరు ఇక్కడ, ఎవరికి వాళ్ళు తప్పుకుంటారు. ఒక్కళ్ళు ముందుకు రారు, చెప్పరు. మేము మాట్లాడి మేము చెప్పాలంటే మేమేం చెబుతాం. మేము ఇక్కడ అద్దెలకు ఉండేవాళ్ళం, సొంత ఇల్లు ఏం మాట్లాడలేడా. అంటే కొట్లు అద్దెలే, ఇల్లు అద్దెలు ఎక్కడ మా సొంతం అంటే ఏమి లేవాడా. కాకపోతే ఉండలేకపోతున్నాం, ఈ శబ్దానికి ఉండలేకపోతున్నాం, గాలికి ఉండలేకపోతున్నాం. విపరీతమైన గోల, విపరీతమైన శబ్దం. పొద్దున 6ంటికి మొదలుపెట్టారు. డబ్బాలు, పాత డబ్బాలు పగలగొట్టి మళ్ళీ చేయటం, మళ్ళీ కొత్త డబ్బాలు తయారు చేయటం, ఇట్లా జరుగుతుంది. శబ్దానికి అసలు ఎవరు నిలబడలేదు. కొట్టుకాడ కూడా బేరాలు ఉంటలా, ఎందుకంటే ఎవరు నిలబడలేకపోతున్నారు. ఇక్కడ వచ్చిన వాళ్ళు కూడా 2 నిమిషాలు ఉండలేకపోతున్నారు అసలు. మన సచివాలయం నుంచి వచ్చారు మాట్లాడతాకి, సచివాలయం నుంచి వచ్చారు మేడము, స్టార్లు వాళ్ళంతా వచ్చారు. వాళ్ళు దేనికి వచ్చారంటే అదే డెంగ్యూ జ్వరాలు, టైఫాయిడ్ జ్వరాలు, మలేరియా జ్వరాల గురించి ఇక్కడ కూర్చున్నారు. ఇంకా మా కొట్టుకాడ కూర్చొని ఒక 5-6 కూర్చొని ఇక్కడే పరీక్షలు చేశారు. కొంతమందికి రక్త పరీక్షలు చేశారు. అంటే టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ జ్వరాలు వస్తున్నాయని చెప్పి వాటి గురించి పరీక్షలు చేశారు. వాళ్ళు కనీసం ఒక పావుగంట కూర్చోలేకపోయారు ఇక్కడ ఈ శబ్దానికి. పావుగంట కూర్చోలేకపోయారు. ఏంటమ్మా ఈ రకంగా గోల మీరు ఎక్కడ ఉంటున్నారంటే, మరి ఏం చేస్తాను సార్, ఎవరు పట్టించుకోవట్లేదు కూడా చెప్పాను. అమ్మ మీరు ఏదైనా కంప్లీట్ ఇచ్చుకోవాలమ్మా మున్సిపాలిటీ ఆఫీసులో అని చెప్పి అంటున్నారు. మున్సిపాలిటీ ఆఫీసులో ఇవ్వాలి, బాగానే ఉంది, రావాలిగా, ముందుకు రావాలిగా. ఎవరైనా కూడా 10 మంది, ఒక 20 మంది వచ్చి చెబితే బాగుంటుంది. మరి ఎవరు రాకుండా మేము వెళ్ళి చెప్తే ఇప్పుడు మేము తప్పుడు అయిపోతున్నాము. ఇప్పుడు మేము మాట్లాడాలనుకో మీకేం సంబంధం అంటున్నారు మమ్మల్ని. ఇక్కడ ఎవరైనా కమిటీ వాళ్ళకి చెప్పినా కమిటీ వాళ్ళు అంటున్నారు మాకు సంబంధం అంటున్నారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళకి చెప్పాము, వాళ్ళు పట్టించుకోవట్లేదు. ఇంటి పొద్దున్నైతే పోలీసు వాళ్ళు తిరుగుతారు, వాళ్ళు పట్టించుకోరు. ఇంకెవరో చెబుతాం. మున్సిపాలిటీ వాళ్ళు పొద్దున్నైతే చూస్తూనే ఉంటారు, వాళ్ళు పట్టించుకోరు. అది మరి ఏరియా కార్ఖానా కూడా రోడ్డుకి సంబంధించి ఉన్నది. అది స్థలం, సొంత స్థలం కూడా కాదు, అది రోడ్డుకి సంబంధించి, మున్సిపాలిటీకి సంబంధించింది స్థలం అని ఎవరో పట్టించుకోవట్లేదు. ఎందాకని మనం మాట్లాడతాం. మేము అసలు నాకు అనారోగ్యం ఎక్కువైపోతుంది. మరి ముందు నేను ఉదయం 7ంటికి 8ంటికి వచ్చి కూర్చుంటాను. ముందు 6:30కి వచ్చేదాన్ని. అసలు ఇప్పుడు 7:30కి 8ంటికి వచ్చినా వీళ్ళు 6ంటికే మొదలు పెడుతున్నారు. 6ంటికి మొదలుపెట్టి సాయంకాలం 6ంటి దాకా ఉంటున్నారు. ఉదయం 6ంటికి మొదలు పెడితే సాయంకాలం 6ంటి దాకా ఉంటున్నారు. వాళ్ళ క్యారేజీలు కూడా ఏట తెచ్చుకొని ఒక 5 నిమిషాల్లో తినేసి మళ్ళీ ఎంపటినే ఎక్కుతారు పనిలోకి. అసలు ఒక గంట కానీ ఒక అరగంట కానీ గ్యాప్ ఉండట్లా. ఇక మోగించిన వాళ్ళు మోగించినట్టే శబ్దం, శబ్దం, గోల వినలేకపోతున్నాం. నరాలు పగిలిపోతున్నాయి. రోడ్డు మీద ఎవరైనా కేకేసేదని అడుగుతున్నా కూడా మాకు చెప్పలేకపోతున్నాం వాళ్ళకి సమాధానం. ఎందుకంటే వినపాట్ల ముందు వాళ్ళు రోడ్డు మీద నుంచి బొల్లమే వాళ్ళు కేకేస్తారు ఏదైనా కాలాన్ని. అది మాకు తెలియక ఏంటి అంటాం మేము. వినపడక వాళ్ళకి దగ్గరకు వచ్చిన దాకా చెప్పిందా తెలియట్లే మాకు. మరి అది అంత శబ్దం, అంత గోల. ఇప్పటికి 2 ఆటోలకి వేసుకెళ్ళారు సరుకు. ఆటోలు 3-4 ఆటోలు చేస్తారు, సామాను వేసుకెళ్తూ ఉంటారు. అన్ని రకాలు చేస్తారు సామాను ఇక్కడ. అంటే అది అసలు పని ఏదంటే ఆటో నగర్లో పెట్టుకోవాలి. ఏదంటే అది ఊరిది, ఊరిలో ఉండకూడదు, ఊరి చివరిలో ఉండాలి. ఆటో నగరం ఏదన్నా మంగళగిరి ఆటో నగరం, విజయవాడ ఆటో నగరంలో పెట్టుకొని చేసుకోవాలి ఆ పనులు. వాయించిన వాళ్ళు వాయించినట్టే డబ్బాలు, డ్రమ్ములు, విపరీతం తలనొప్పి, గోల. అసలు నిన్న 3 రోజులు మందులు మింగుతున్నా, మందులు అసలు పని చేయట్లా. ఏ మందులు వేసుకున్నా పని చేయట్లా. మందులు దాటి మందులు పోతున్నాయి. మళ్ళీ యథామాలుగా తలనొప్పి ఉంటుంది, విపరీతమైన తలనొప్పి. బాగా శబ్దం అంట. రోడ్డు మీద వేసి కొడతా ఉంటారు డ్రమ్ముల్ని పగలగొట్టి.
రేపు బాధ ఇది తలనొప్పి ఎంత గోలుగా ఉందంటే గోలుగా ఉంటుంది.